మీలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా పెన్షన్‌లు టైంకి ఇస్తున్నారు. ఈ పెన్షన్‌లే మాకు ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారని చాలామంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా? మీరేమనుకుంటున్నారు? మేము కూడా అదే అనుకుంటున్నాము. అంతా కూడా మాకు శుభ్రంగానే చేస్తున్నారు. పెద్దోళ్ళని బాగా చూస్తున్నాం అని చెప్పారు. అట్టాగే చూస్తున్నారు. మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి ఇవ్వాల్సినవన్నీ బాగానే ఇస్తున్నారు. నిజానికి మీలాంటి వాళ్ళకేనమ్మా, అంటే ఈ వయసు దాకా కష్టపడి ఎంతో చేసి పిల్లల్ని పెంచి పోషించి ఈ టైంకి వచ్చేప్పటికి అలసిపోయి ఉంటారు మీరు. మీలాంటి వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చినా తప్పులేదు, కానీ గత ప్రభుత్వంలో వాళ్ళకి 10,000 ఏళ్ళకి 10,000 అని ఇష్టం వచ్చినట్టు పనిచేసి అవును, న్యాయమేనంటారా? కాదు. ఇప్పుడు ఇది మాత్రం న్యాయంగా ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని బాగా చూడాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మాకు బాగా ఉంది. ఎలా ఉపయోగపడుతుంది మీకు? 3,000 నుంచి 4,000 చేశారు. ఆ 4,000 రూపాయలు మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇంట్లో తినడానికి కానీ దేనికైనా సరే మాకు మందులు కావాలంటే పంపిస్తున్నారా? మా ముందు హాస్పిటల్కి చూపిస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయి. మాకు ఇట్లా జరగాలని మేము అనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ చేయట్లేదు, జనాలంతా అల్లాడిపోతున్నారు, మళ్ళీ నేను రాబోతున్నాను జనాల్లోకి అంటున్నాడు. ఇప్పుడు విన్నారా? ఇప్పుడు ఏం చేశాడని వస్తాడు చెప్పు. 45 సంవత్సరాలు డబ్బులు అడిగారా ఆయన్ని? అడగలేదు కదా. మరి కావాలని నువ్వు అప్పులు చేసి ఎత్తే ఎవడికే బాధ్యతలు? మా నెత్తలు తనక ఈ అప్పులన్నీ చేసి ఏమి రాడండి. ఏనాడన్నా మేము ఇంత ఈ వయసుకి వచ్చాం, ఏనాడు మేము చెత్త పనులు కట్టించాడు చెత్త పనులు. మాకేంటి అంత ఇది పడేసేది వాళ్ళకి చెత్త పనులు ఏంటండి? లేదు, కట్టలేదు. ఒక్కసారి వాళ్ళ నాన్నగారి మీద అభిమానం వల్ల మేము ఎక్కించాం గానీ వేసాం గానీ ఇలా దరిద్రులాగా తయారవుతాడండి మేము అసలు రానిచ్చేవాళ్ళం కాదు. ఏడకొస్తాడండి? వస్తే మేము వేస్తేనే ఆయన వచ్చేది. మేము వేయకోకుండా ఎట్ట వస్తాడు? ప్రజలు ఎన్నుకుంటేనే ఆయన వచ్చేది. ప్రజలు ఎన్నుకోకుండా ఆయన రాడు కదా. 151 సీట్లు గతంలో నాకు జనాలు ఇచ్చారు, ఈసారి నేను 11 సీట్లకే ఎందుకు వచ్చానని ఆలోచన చాలండి ఆయనకి. 11 సీట్లు దాకొద్దు. మా లేబర్ లో 1 సీట్ వస్తే చాలు ఆయన. అంతకన్నా ఇసుకుపాతం ఏంటండి? చాలా ఏడిపిచ్చుకుతున్నాడు, చాలా ఏడిపిచ్చుకుతున్నాడు. ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి అమ్మఒళ్ళి కోటీశ్వరులు వేసుకుంటారు. పేదవాడికి అన్నోడికి వెయ్యాలి, వాళ్ళకి స్థలాలు, లేని వాళ్ళకేమో ఇవి. గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, లేవలేని ఉన్నాడు, వాళ్ళకి సహాయం చేయమనండి. అది మేము కూడా ఒప్పుకుంటాం. గతంలో 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు, ఆ అన్నా క్యాంటీన్లు తీసేసాడు. ఏం ఉపయోగం? పేదవాడికి ఒక ముద్ద కడుపుకు అన్నం అంత న్యాయమే కదా. అన్ని దానాల్లో అన్నదానం. అవును, అంతేగాని అలాంటి అన్నా క్యాంటీన్లు తీసేసి ఏం బాగుకున్నాడు? పోనీ ఏం బాగుకోలేదండి బాబు, ఏం బాగుకో. ప్రజలు ఇంత ఇదిగా ఇంత వ్యతిరేకతతో ఉన్నారు అంటే నువ్వు నిజంగా మంచి చేస్తే పేదవాళ్ళు బతకాలంటే ఇంకా రేట్లు తగ్గాలి. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కొద్దిగా నెమ్మదిగా ఒక్కొక్కటి. అవునండి, నమ్మకం ఉందండి. చంద్రబాబు గారు గ్యారెంటీగా మాకు మాలాంటి వాళ్ళకి మంచిగా చేస్తాడు. నూనె రేట్లు కాస్త బియ్యం రేట్లు అయితే తగ్గిస్తే మాకు మంచిగా ఉంటది. రేట్లు తగ్గించాలి. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున గ్యాస్ డబ్బులు వెనక్కి రావడం అని కానీ, లేకపోతే రేపు పండగ నుంచి బస్సులు కూడా ఉచిత బస్సులు కూడా ఇవ్వబోతున్నారు. అసలు బస్ ఛార్జీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత పెంచాడమ్మా? పెంచాడు, బాగా పెంచాడు. ఇదే శ్రీనగర్ నుంచి ఊళ్ళోకి సిటీలోకి రావాలంటే ఎంత అయ్యాయి? అవును అవును, 30 రూపాయలు అవుతుంది. 10 రూపాయలకు వచ్చేవాళ్ళు 30 రూపాయలు. బాగా పెంచేశాడు బాగా. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నేనే మంచి చేశాను, నాకే సేవలు కప్పండి లేదు లేదు, రాడు. అంటే ఆయన అనుకుంటమే గానీ జనం వెయ్యరు, జనంలోంచి రాలేడు. ఇక అంతేగాని ఇంకా రాలేడు, రాడు. ప్రజలైతే ఖచ్చితంగా వెయ్యరు, ఆలోచించే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అమ్మా, ఇప్పుడున్న ఆయన మంచి చేస్తే వెనక్కి వెళ్ళేవాడు కాదండి, ముందుగా వచ్చేవాడు. ఈయన సీనియర్ కాబట్టి ఈయన అన్ని మంచి చేసి ఉండ కాబట్టి మళ్ళీ రాగలిగాడు. అన్ని తెలుసు ఆయనకి, ఆయన సీనియర్. జనాలకి ఒక్కసారి చూడు అని మాకు ముంచాడు. మా నెత్తిన ఒక రాయేసాడు, బండేసి కొట్టాడు. ఏదో యాసి జనాలు ఇప్పుడు అమెరికా వాడు అన్నాడు చూసావాడా, ఆంధ్ర జనాలు గొర్రెలు అంటాడని. ఆడు ఏ చెప్తా తినేస్తాం మేము. ఈనేసి ఒక రాయేసేసాం, చేసాం, తెలిసిందా. ఇప్పుడు ఇంక మళ్ళీ పడం కదా రాయ.
అది జనాలకు మంచి చేస్తే అదే కోరుకుంటుంటారు. అవును, అవును. ఇప్పుడు చెడు ఇప్పుడు ఈ చేస్తే రోజున చెడు. పెద్దవాళ్ళ పెన్షన్ అని కానీ లేకపోతే వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ లేకపోతే గ్యాస్ బండ్లు అని కానీ కళ్ళు ప్రాబ్లము 2 కళ్ళు పోవాలంట. 2 కళ్ళు పోతే డబ్బులు ఇస్తాడంట జగన్ ప్రభుత్వంలోన. ఇంకా అదేమి కానీ ఇప్పుడు ఒక కాలు అయితే ఇది 2 కాలు ఇరిపోయిన వాళ్ళకే ఇస్తున్నాడా? ఇప్పుడు ఒక కాలుగా అయిపోయినా మరి పని చేసుకోలేం కదమ్మా. ఒక కాలుతో ఎలా ఈ కన్ను ప్రాబ్లం అని వెళ్ళాము. వీటికి నీకు తగినంత రాయాలి కానీ 2 కళ్ళు ఒక కనబడకపోతేనే పింఛన్ అంటే అది 2 కళ్ళు కనబడకపోతే 6,000 5,000 ఇస్తాం. ఉన్నదాళ్ళు ఎవరు చూస్తారు? బతకాలిగా బతుకుతాము. అది 2 కళ్ళు పోయినాక ఆయన చూసేదేంటి? 2 కళ్ళు బాగుంటే వాళ్ళే కష్టపడి బతుకుతారు కదా. హాస్పిటల్కి వెళ్తే 2 సార్లు అదే ప్రాబ్లము. ఒక కన్ను బాగానే ఉంది, ఒక కన్ను అది ఎంతో పాయింట్. అది కూడా పోతే ఇంకా అసలు ఎత్తుక్కొని గుడ్డోడు ఎత్తుకునేది అది ఏం జరిగింది ప్రాబ్లం ఎప్పుడో చిన్నప్పుడు ఇంత పిల్లడప్పుడు దెబ్బ తగిలింది. అప్పుడు మా వాళ్ళు తెలియక పెట్టుకోలేదు కాదు, అప్పుడు తెలియక మా వాళ్ళు పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసినాక అందరూ పెట్టుకున్నారు. వెళ్ళాము గవర్నమెంట్ అది ఎన్ని పాయింట్లో కావాలి, అది ఎంత కనబడుతుంది, ఇది కనబడుతుంది అంటే ఇంకా అదేం చెప్పాలి మనకు ప్రాబ్లం అని. ఇట్లా అనేక రకాలుగా అంటే మీకు కరెంటు బిల్లు వస్తుంది, మీకు కారు ఉంది, లేకపోతే మీకు అది ఉంది. అసలు ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా తీసేసారా? లేదండి అలాంటిది అసలు ఏమీ లేదు. పెన్షన్లో అప్పుడు మా చాలా ఇబ్బంది పడ్డామండి. కరెంటు బిల్లులు కట్టడమే కానీ ఈ చెత్త పన్ను ఇసిగిచ్చేసారండి. మామూలుగా కాదు. ఇదంతా కూడా అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెరిగినాయే తప్ప కొత్తగా వచ్చి పెంచేది లేదు. ఆయన మటుకు తప్పగా ఈ రోజు రోజా గారు ధర్నా చేస్తాను నేను అసలు దాని మీద రామాను ఎందుకు రోజా గారు అంటే రోజా గారి మాటలు ఇంకా జనాలు నమ్ముతారంటమ్మా? ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? మాయ మాటలు నుంచి కనపడిందా? కాదు, మాయ మాటలు నమ్మితే ఎవడు నమ్ముతాడు? మంచి పనులు చేసి నువ్వు నమ్మించుకో, అది బాగుంటది. మరి ఎందుకు గెలిచావు? నువ్వు మంచి చేసావు, మరి ఎందుకు గెలవలేదు? జగన్ ఆడిపోయాడు. ఎక్కువ ఆడడానికి అంత నోటి ద్వారా పనికి రాకూడదు. ఆ నోటి ద్వారా జగన్ ఆడిపోయాడు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకే. ఒక ఆయనంతే చంద్రబాబు నాయుడు అంటే ఎంత తండ్రి లాంటి వాడు. అదేం మాటలు అసలు ఎక్కువ జగన్ గారు వాడిపోయేది కారణము అలాంటి వ్యక్తులు ఉండే వాడిపోయాడు. అన్ని జనాలు చూశారు, జనాలు గమనించారు. జనాలు పిచ్చోళ్ళు కాదు. అవును, ఏదో డబ్బులు వేస్తే వాళ్ళే వేసేస్తారులే ఓట్లు అనుకుంటే కుదరదు. వచ్చి మునిగిపోయామండి. మరి జగన్ ఉన్నాడు కదా, మరి మమ్మల్ని వచ్చి చూడలేదేంటండి? మేమేమో డాబాలు ఉండండి, వరదలు వచ్చి మేము మొత్తం కొట్టుకుపోయి మా ఆస్తులన్నీ దెబ్బేసినాయి. మరి జగన్ మరి అప్పుడు విమానాలలో వచ్చి మమ్మల్ని చూడలా. చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, వస్తే బండి గుద్దేసేది. అయినా సరే అంతలో ఇదిలో విమానం వేసుకొచ్చి మమ్మల్ని అందరిని చూశాడు. నిలబెట్టి అంత కారణం వచ్చింది చెప్పు. ఏదైనా సీనియరే, జూనియరే అంతే. ఆయనకి ఈయనకంటే అన్ని తెలుసు అంతే. అందరికి ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా సరే చంద్రబాబు గారిని వదులుకోరు ఎవరును. ఆయన మాతో పాటు ఆ బురదలోనే నడిచి ఆ వారం రోజులు కూడాను అసలు అలా చేశారంటే నెంబర్ 1 అండి. ఆయన మాత్రం ఆ బురదలో ఆ వయసులో కూడా ఆయన అలా ఉండి వీళ్ళందరికీ ధైర్యంగా ఉండి ఆ నీళ్లు తగ్గే వరకు కూడా అసలు విజయవాడ వదిలిపెట్టి వెళ్ళలేదండి. మళ్ళీ ఆయనే రావాలి, అందరూ కూడా బాగుండాలి. ఆయన బ్రహ్మ విష్ణు మహేష్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ దేవుళ్ళలాగా వచ్చి వీళ్ళని ఆదుకున్నారండి. వారం రోజుల్లో నీళ్ళు తగ్గిపోయినాయి, అందరూ బాగున్నారు. ఎవరు అసలు నమ్మరు. అసలు జగన్ మళ్ళీ రాకూడదు కూడాను. వస్తే ఎవరు కూడా బాగురు. చంద్రబాబు గారు వస్తేనే అందరూ బాగుంటారు, బాగుండాలి కూడాను. చంద్రబాబే కావాలండి.